ఇద్దాం. శేఖర్ బాబు గారు. సార్ వందనాలండి శేఖర్ బాబు గారు. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ఒక్క సమయం చాలా అయిపోయింది, ఎక్కువ సమయం తీసుకోకుండా కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా మీరు చెప్పాలనుకున్న మాటల్ని కొంచెం తెలియజేయండి సార్. ఓకేనా. అదే మీది తమ్లాన్ని చూస్తామండి. న్యాయం జరిగేనా అనే ఒక తమ్లాన్ని మీరు పెట్టినారు. క్రైస్తవానికి న్యాయం జరగటం అనేది మరి మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు అంటున్నారు, పచ్చి ముద్దుకి ఇలా జరిగినట్లా ఎండిన దానికి ఇంకేం చేస్తారని రాయబడింది. కనుక మరి ఈ లోకంలో న్యాయము అనేదంటే మనము హింస పొందటం మాత్రమే కానీ ఇంకా న్యాయం అనేది దొరకదు. ఇప్పుడు మనం పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క విషయంలో కానీ చూసినా, లేకపోతే అజయ్ కుమార్ గారి విషయంలో చూసినా కానీ ఇప్పుడు జరుగుతున్నదే న్యాయం. ఎందుకంటే మరి మన ప్రభు అయితే న్యాయాధిపతి, క్రైస్తవులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలనేది మా యొక్క ఉద్దేశము. ఎలాగా ఈ ప్రవీణ్ గారి యొక్క విషయంలో ఎలాగా ప్రభుత్వం రియాక్ట్ అవుతూ ఉన్నది అని అంటే, సోషల్ మీడియాలో ఏమైతే వస్తుందో దానికి సెపరేట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియాక్షన్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రొఫెసర్ రమేష్ గారు అని ఆయన మోటార్ సైకిల్ యొక్క గ్రిల్ గురించి మాట్లాడినప్పుడు వెంటనే సాయంత్రం మోటార్ సైకిల్ బుల్లెట్ బండి యొక్క గ్రిల్ గురించి టాపిక్ వచ్చింది. వెంటనే మరలా త్రాగుబోతు సో అంతేకాదండి. తర్వాత నేను వెంటనే ముగించేస్తానండి. హర్ష కుమార్ గారు ఏం మాట్లాడినారంటే వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తక్షణమే ఒకవేళ అది హత్య కాదు ప్రమాదమని వస్తే నేను తెలంగాణ గవర్నమెంట్ లో నేను హైదరాబాద్ లో రీపోస్ట్ మార్టం చేస్తానన్నారు. వెంటనే వీళ్ళు రియాక్షన్ అని చూడండి, ఇప్పటికే 18 రోజులు అయిపోతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే పరిస్థితే లేదు. ఈ రోజు ఉదయం నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు ఆ బాడీ డీకంపోజ్ అయ్యేదాకా అది అట్లనే కొనసాగిస్తారనేది మాత్రము వాస్తవము. అయితే న్యాయం జరిగేది మాత్రం ప్రభు దగ్గరే. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవుస్తుందండి. ఈ రోజుని యేసుప్రభు వారు మాట్లాడుతూ అని అంటారు పిలాతు దగ్గర, యూదులైనటువంటి నాక స్వజనులు ఈ రోజున నన్ను మీకు అప్పగించారు, నాది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయితే నా శిష్యులు ఏం చేస్తారంటే నన్ను నా గురించి పోరాడుదురు, కనుక నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని యేసుప్రభు వారు చాలా ఖచ్చితంగా మాట్లాడినారు. ఈ 2 days నుంచి ఎందుకంటే క్రైస్తవులు అయినటువంటి వారు అంతా అవేర్నెస్ లోకి రావాలి. ఇప్పుడు థామస్ గారు అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పాస్టరు, ఆర్ఎస్ఎస్ లీడరు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చూస్తే అతను ఒక భయంకరమైన అబద్ధ ప్రవక్త. అలాగనే ఈ రోజున ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం చూడండి, ఇది ఒక పెద్ద రచన. అంటే అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వాళ్ళతో మనం వాదం పెట్టుకోవటము, దీని ద్వారా రచ్చ అవుతూనే ఉంది. అంతేకాదు ఇంకా ఈ సోషల్ మీడియా అంతా కూడా క్రైస్తవులు అయినటువంటి వారు వెళ్ళి మనం సాధించిన దాని ద్వారా ఏమి ఉపయోగం అనేది లేదనేది నా ఉద్దేశం. కనుక మరి ఖచ్చితంగా ప్రభు దగ్గర మాత్రం క్రైస్తవులకు న్యాయం జరుగుతుంది. బైబిల్ చెప్తుందండి రోమా 1:18 ఆ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేవాళ్ళు అండి వీళ్ళందరూ. కనుక వారి మీద ఖచ్చితంగా దేవునికి ఉగ్రత వస్తుంది. అయితే మనం మాత్రం క్రైస్తవులైనటువంటి వారు మాత్రం తప్పకుండా ఆ రక్తం కారణంగా పోరాడవలసిందే. ఈ పోరాటంలో ప్రాణాలు పోయినా కానీ దాని విషయం చింతపడవలసిన అవసరం లేదు. ప్రవీణ్ గారిని చంపగలిగినారు కానీ ప్రవీణ్ గారి నోట్లోంచి వచ్చిన సత్యాన్ని మాత్రము, ఏ మిషనరీ నోట్లోంచి వచ్చిన సత్యాన్ని మాత్రం ఎవరు కూడా చంపలేరనే గొప్ప సందేశాన్ని మాత్రం మనము సమాజాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందండి. మా సమయం ఇచ్చిన మీకు అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్ శేఖర్ బాబు గారు. అలాగే మీరు చివరి ముగింపు ప్రార్థన కూడా చేయండి సార్, మనం లైవ్ ముగించేద్దాం. ప్రార్థన చేయండి సార్. న్యాయం జరగాలి, అలాగే ప్రవీణ్ గారి కుటుంబానికి ఆదరణ నెమ్మది కలగాలి. అలాగే ఇప్పుడు ఎంతమంది అయితే ఆయన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఆయన మాటల ద్వారా, ప్రవీణ్ ప్రగడాల గారి మాటల ద్వారా క్రీస్తు పరిచయమై క్రీస్తు వారి హృదయాల్లోకి వచ్చి వారు క్రీస్తుకు దాసులు కావాలి. వారందరూ కూడా మరొక ప్రవీణ్ ప్రగడాలు కావాలి. అలాగే అరెస్ట్ చేయబడి ఉన్న అజయ్ బాబు గారి కోసము, ఆయన కుటుంబం కోసము, మరి యావత్ క్రైస్తవ సంఘం కోసం కూడా మీరు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన విషయాలను బట్టి మీరు ముగింపు ప్రార్థన చేసి వీలైతే ఆశీర్వచనం కూడా, లేకపోతే మన మధ్యలో ఉన్న దైవజనులు ఎలీషా పాల్ గారు మీరు ప్రార్థించిన తర్వాత ఆశీర్వచనం పలుకుతారు. తర్వాత మనం లైవ్ క్లోజ్ చేసుకున్నాం సార్. ఓకే శేఖర్ బాబు గారు ప్రేర్ చేయండి. ప్రేమ నమ్మకములు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆకాశం ముందు నీవు తప్ప మాకు ఎవరూ లేరు నాయన, మీరే మాకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన మా ప్రభా, మరి అతి సాక్షుల వరుసలోనికి వెళ్ళి
మా ప్రభా నిలబడినటువంటి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల్ గారిని పాస్టర్కి అప్పగిస్తున్నాను నాయన. వారి కుటుంబాన్ని, వారి పరిచర్య ఇంకా భూమి మీద ఉంది నాయన. కుటుంబాన్ని యొక్క కన్నీటిని మీరు తుడిచేయని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని చెప్తున్నారు నాయన. మా ప్రభా మా తండ్రి మీ కృపిస్త్రం చేయండి. వారి యొక్క పరిచర్య ఇంకను మా ప్రభా మా తండ్రి తాను ఈ లోకంలో లేనప్పటికీ కూడా మా ప్రభా మా తండ్రి అత్యధికమైనటువంటి రీతిగా ఫలించడానికి సహాయం దయచేయండి ఆయన. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేడలా అది ఒంటిగా నుండిని కానీ అది ఫలిస్తే 100 ఫలితం అని మీరు లేఖనంలో తెలియజేస్తున్నారు. అట్టి గొప్ప ఫలితం అనుగ్రహించండి. అంతేకాదు ఆయన మరి ఆయన యొక్క వీడియోలు మీ యొక్క సువార్తను ఎందరైతే మా ప్రభు చూస్తున్నారు వారందరి జీవితంలో మా ప్రభా గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ఆయన. మా ప్రభా మా తండ్రి ఒక్క ప్రవీణ్ పగడాలు గారు మీ ఎద్దుకు వచ్చినారు. అయితే కొన్ని లక్షల మంది ప్రవీణ్ పగడాలు గారు మీరు లేవనెత్తగల సమర్థుడు అని నమ్ముతున్నాం నాయన. అందుకొరకు ఏ పోరాటాన్ని కానీ మేము ఎదిరించి వారముగా నిలబడి వారముగా మా ప్రభా మాకు కావాల్సిన సహాయం తెచ్చండి. క్రైస్తవ సమాజాన్ని ముట్టి తట్టి లేపండి నాయన. తిమోతికి రాస్తూ 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు నాయన. పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకున్నటువంటి క్రీస్తు యేసు అని రాయబడింది నాయన. కనుక అలాగని మేము ధైర్యంగా నేను ఒప్పుకున్నటువంటి వారమై ప్రభువా మీకు తెలుసు మరి మిమ్మల్ని కొరడాలతో కొడతారని తెలుసు, అలాగే ముళ్ళ కిరీటాన్ని పెడతారని తెలుసు, అయినప్పుడు కూడా ధైర్యంగా నేను కానని మీరు అనలేదు నాయన. అలాగను మా తండ్రి క్రైస్తవ సమాజం అంతా మా ప్రభు ఐక్యతతో నిలబడటానికి సహాయం దయచని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే మా ప్రభు మా తండ్రి ప్రియులు అజయ్ బాబు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. మా తండ్రి ఒక కేసు విషయంలో అయితే బెయిల్ వచ్చింది, మరో కేసు విషయంలో బెయిల్ రావాల్సి ఉంది. మరి ఇంకా 4 రోజులు పడుతుందంటున్నారు. కనుక కుటుంబాన్ని ఆదరించండి, శత్రువు కార్యాన్ని లయపరచండి ఆయన. ఈ యొక్క భారతదేశం అంతటిని మీ సొంతం చేసుకోవడానికి మా తండ్రి మీరు చేస్తున్నటువంటి మా ప్రభా మా తండ్రి ప్రతి కార్యాన్ని కూడా మా ప్రభా మా తండ్రి మీరు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ఏవి జరగవాలని నిశ్చయించినావో నీ యొక్క సిద్ధాంతం ఏమైందో వాటన్నిటినీ కూడా మీరు జరిగించి ప్రభు అని వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మేము కూడా ప్రార్థన చేస్తుండగా సహాయం తెచ్చండి, కనికరించండి ఆయన. సఫరవుతున్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా మాత్రం మీరు లేవనెత్తండి ఆయన. అంతేకాదు మా ప్రభు ఈ విషయంలో మాత్రం మీరే న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రభుత్వాలు న్యాయం తీర్చలేవు కానీ మీరు మాత్రమే న్యాయం తీర్చేవాడు అని నమ్మి విశ్వసిస్తూ మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ ఈ సమయంలో ఇంతవరకు లైవ్ లో ఎందరైతే పార్టిసిపేట్ అయినారో వారందరి విషయంలో మా తండ్రి కావాల్సిన కృపస్త్రం చేయండి. ఒక స్వచ్ఛమైనటువంటి స్పష్టమైన గ్రహింపులోనికి వచ్చి మతం కాదు కానీ మార్గంలో నడవడానికి ఒక సహాయం తెచ్చామని ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, కృపా సమాధానములు కూడిన బిడ్డలకి సకల పరిశుద్ధులకు చేయబడిన ప్రార్థనలకు ఈ యొక్క ఛానల్కు సమస్తానికి సదా తోడైండే కృప నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.